హలో ఫ్రెండ్స్, రాబోయే ఒక 10-11 మంత్స్లో సిల్వర్ ఈజీగా ఒక 27% పెరుగుతుందని మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తున్నారు. సో వాస్తవంగా అలా ఛాన్స్ ఉంది. ఎందుకంటే చైనా ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్ చేస్తుంది. ఇండస్ట్రియల్ యూసేజ్, సోలార్ ప్యానెల్స్లో వాడడము, ఎలక్ట్రిక్ బ్యాటరీలో వాడడము, ఇలా యూసేజ్ పెరిగింది కాబట్టి ప్రైస్ పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే సప్లై తగ్గింది కాబట్టి ప్రైస్ పెరిగే ఛాన్స్ ఉంది. సో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఫిజికల్ సిల్వర్ కొనుక్కోవచ్చు, బట్ లిక్విడిటీ అమ్మేటప్పుడు కొద్ది ఇబ్బంది వస్తుంది. లేదు, సిల్వర్ ఈటీఎఫ్ మీకు కనుక డిమాట్ అకౌంట్ ఉంటే సిల్వర్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయండి. బట్ డిమాట్ అకౌంట్కు ఎవ్రీ ఇయర్ ఒక 400-500 రూపీస్ ఖర్చు అవుతుంది కాబట్టి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. అప్పుడు మీకు ఎలాంటి ఛార్జెస్ ఉండదు. మ్యూచువల్ ఫండ్ మెయింటైన్ చేయడానికి ఎలాంటి రూపాయి ఖర్చు కాదు. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. ఇక ఎందుకు చెప్తున్నాం మ్యూచువల్ ఫండ్ అంటే, పడిన ప్రతిసారి ఇన్వెస్ట్ చేస్తే, ప్రైస్ డ్రాప్ అయిన ప్రతిసారి ఇన్వెస్ట్ చేయగలిగితే మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో సిల్వర్ ప్రైస్ ఇట్లా ప్రైస్ రాకెట్ లాగా పైకి వెళ్ళదండి, పడుతుంది. సమ్ టైం పడినప్పుడు ఇన్వెస్ట్ చేయండి. డబ్బులు ఉంటేనే ఇన్వెస్ట్ చేయండి. బట్ గుర్తుపెట్టుకోండి, మీకు ఒక 3-4-6 ఇయర్స్ దాకా ఆ డబ్బులతో పని లేదనుకున్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. మీ సొంత డబ్బు అయిన మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఇలా మోతిలాల్ వాళ్ళు లేదా ఎక్స్పర్ట్ వాళ్ళు పెరుగుతుందని చెప్పినప్పుడు అప్పు చేసి పెట్టకూడదు. మెయిన్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఎందుకంటే అప్పుకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఈ సిల్వర్ రేట్ పెరుగుద్దో లేదో తెలియదు కానీ బట్ మీరు చేసిన అప్పుకి వడ్డీ పడుతుంది. కాబట్టి సో సొంత డబ్బు ఉంటేనే ఇన్వెస్ట్ చేయండి. ఈజీగా పెరిగే ఛాన్స్ ఉంది. సో కాబట్టి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తే తగ్గినా కానీ, సిల్వర్ ప్రైస్ తగ్గినా కానీ మనం యావరేజ్ చేసుకోవచ్చు. సో ఇది యావరేజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి మ్యూచువల్ ఫండ్ రికమెండ్ చేస్తాం. పడిన సారి ఇన్వెస్ట్ చేస్తే లాభాలు ఎక్కువ వస్తాయి. మళ్ళీ చెప్తాను, ఎందుకు చెప్తామని పదే అంటే, ఇన్ కేస్ అంటే ప్లాన్ ఏ ప్రకారం పెరిగితే హ్యాపీ, బట్ పడిపోయింది అనుకో మనకు ప్లాన్ బి ఉండాలి. సో మ్యూచువల్ ఫండ్లో ప్లాన్ బి ఈజీగా ఉంటుంది. పడినసారి మనం ఇన్వెస్ట్ చేస్తాము, మళ్ళీ పడినప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాము. సో ప్రైస్ని యావరేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో టాస్ ఎదువడ్డా మ్యాచ్ విన్ మనమే. సో నెగిటివ్గా ప్రైస్ డ్రాప్ అయినా మనకు ఈ మ్యూచువల్ ఫండ్లో మనము సిల్వర్ ప్రైస్ని యావరేజ్ చేసుకొని లాంగ్ రన్లో లాభాలు తీసుకోవచ్చు. సో ఇది మ్యూచువల్ ఫండ్ యొక్క స్వీట్నెస్. సో మీరు కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించగలరు.